ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేది రూతు మొదటి అధ్యాయం బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, ఎలీమెలెకు కుటుంబం తమ దేశాన్ని ఎందుకు విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది? ఏ, దేశంలో కరువు వచ్చినందువల్ల, బి, యుద్ధం వలన. సరైన సమాధానం దేశంలో కరువు వచ్చినందువల్ల. రెండవ ప్రశ్న, ఎలీమెలెకు కుటుంబం ఏ ప్రాంతం నుండి బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళింది? ఏ, బెత్లెహేము నుండి, బి, యెరూషలేము నుండి. సరైన సమాధానం బెత్లెహేము నుండి. మూడవ ప్రశ్న, ఎలీమెలెకు భార్య పేరు ఏమిటి? ఏ, నయోమి, బి, రూతు. సరైన సమాధానం నయోమి. నాలుగవ ప్రశ్న, నయోమి ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? ఏ, మహలోను, కిలియోను, బి, బోయేజు, ఓబేదు. సరైన సమాధానం మహలోను, కిలియోను. ఐదవ ప్రశ్న, ఎలీమెలెకు కుటుంబం మోయాబు దేశంలో నివసించడానికి వెళ్ళిన పట్టణం పేరు ఏమిటి? ఏ, మోయాబు, బి, బెత్లెహేము. సరైన సమాధానం మోయాబు. ఆరవ ప్రశ్న, మోయాబు దేశంలో ఎలీమెలెకు ఏమయ్యాడు? ఏ, చనిపోయాడు, బి, యూదా దేశానికి తిరిగి వెళ్ళాడు. సరైన సమాధానం చనిపోయాడు. ఏడవ ప్రశ్న, ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమికి ఎవరు తోడుగా ఉన్నారు? ఏ, ఆమె ఇద్దరు కుమారులు, బి, ఆమె సోదరులు. సరైన సమాధానం ఆమె ఇద్దరు కుమారులు. ఎనిమిదవ ప్రశ్న, మహలోను, కిలియోను ఎవరిని వివాహం చేసుకున్నారు? ఏ, మోయాబు స్త్రీలను, బి, యూదా స్త్రీలను. సరైన సమాధానం మోయాబు స్త్రీలను. తొమ్మిదవ ప్రశ్న, మహలోను భార్య పేరు ఏమిటి? ఏ, రూతు, బి, ఓర్పా. సరైన సమాధానం రూతు. పదవ ప్రశ్న, కిలియోను భార్య పేరు ఏమిటి? ఏ, ఓర్పా, బి, రూతు. సరైన సమాధానం ఓర్పా. 11వ ప్రశ్న, మహలోను, కిలియోను చనిపోయిన తర్వాత నయోమి పరిస్థితి ఏమైంది? ఏ, భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయింది, బి, భర్తతో కలిసి యూదాకు తిరిగి వెళ్ళింది. సరైన సమాధానం భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయింది. 12వ ప్రశ్న, మోయాబు దేశంలో 10 సంవత్సరాల తర్వాత నయోమి కుటుంబంలో ఎవరు మిగిలారు? ఏ, నయోమి మరియు ఆమె ఇద్దరు కోడళ్ళు, బి, ఎలీమెలెకు మరియు ఇద్దరు కుమారులు. సరైన సమాధానం నయోమి మరియు ఆమె ఇద్దరు కోడళ్ళు. 13వ ప్రశ్న, నయోమి యూదా దేశానికి తిరిగి వెళ్ళాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఏ, యెహోవా తన ప్రజలను దర్శించి వారికి ఆహారం అనుగ్రహించాడని విన్నందువల్ల, బి, మోయాబులో యుద్ధం ప్రారంభమైనందువల్ల. సరైన సమాధానం యెహోవా తన ప్రజలను దర్శించి వారికి ఆహారం అనుగ్రహించాడని విన్నందువల్ల. 14వ ప్రశ్న, నయోమి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెతో ఎవరు బయలుదేరారు? ఏ, ఆమె ఇద్దరు కోడళ్ళు, బి, ఆమె ఇద్దరు కుమారులు. సరైన సమాధానం ఆమె ఇద్దరు కోడళ్ళు. 15వ ప్రశ్న, నయోమి ఆమె కోడళ్ళు ఏ దేశం నుండి బయలుదేరారు? ఏ, మోయాబు దేశం, బి, ఐగుప్తు దేశం. సరైన సమాధానం మోయాబు దేశం. 16వ ప్రశ్న, నయోమి తన కోడలను ఎక్కడికి తిరిగి వెళ్ళమని కోరింది? ఏ, తమ తల్లుల ఇళ్లకు, బి, బెత్లెహేములోని తమ భర్తల ఇళ్లకు. సరైన సమాధానం తమ తల్లుల ఇళ్లకు. 17వ ప్రశ్న, తన కోడలు తనతో తన కుమారులతో చూపిన దయకు ప్రతిగా ఎవరు వారికి దయ చూపాలని నయోమి కోరింది? ఏ, యెహోవా, బి, మోయాబు రాజు.
సరైన సమాధానం యెహోవా. 18వ ప్రశ్న. నయోమి తన కోడళ్ళ కోసం ఏమి కోరింది? ఏ. వారు తమ తమ భర్తల ఇళ్లలో విశ్రాంతి పొందాలని. బి. వారు తనతో కలిసి మోయాబుకు తిరిగి రావాలని. సరైన సమాధానం వారు తమ తమ భర్తల ఇళ్లలో విశ్రాంతి పొందాలని. 19వ ప్రశ్న. నయోమి మాటలు విన్నప్పుడు ఆమె కోడళ్ళు ఎలా స్పందించారు? ఏ. ఏడ్చారు. బి. కోపంగా వెళ్ళిపోయారు. సరైన సమాధానం ఏడ్చారు. 20వ ప్రశ్న. నయోమి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు కోడళ్ళు ఏమన్నారు? ఏ. మేము నీ ప్రజల దగ్గరకు నీతో వస్తాము. బి. మేము మోయాబులోనే ఉంటాము. సరైన సమాధానం మేము నీ ప్రజల దగ్గరకు నీతో వస్తాము. 21వ ప్రశ్న. నయోమి తన కోడలను ఎందుకు తిరిగి వెళ్ళమని చెప్పింది? ఏ. తనకు వారికి వివాహం చేయడానికి మరే కుమారులు లేరని చెప్పింది. బి. బెత్లెహేములో ఆహారం లేదని చెప్పింది. సరైన సమాధానం తనకు వారికి వివాహం చేయడానికి మరే కుమారులు లేరని చెప్పింది. 22వ ప్రశ్న. నయోమి నా గర్భంలో ఇంకా కుమారులు ఉన్నారా అని ఎందుకు ప్రశ్నించింది? ఏ. వారి కోసం భర్తలను ఇవ్వగలిగే పరిస్థితి తనకు లేదని చెప్పడానికి. బి. తాను మళ్ళీ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి. సరైన సమాధానం వారి కోసం తమ భర్తలను ఇవ్వగలిగే పరిస్థితి తనకు లేదని చెప్పడానికి. 23వ ప్రశ్న. నయోమి తనను తాను ఎలా వివరించుకుంది? ఏ. తాను వృద్ధురాలనని. బి. తాను యువతినని. సరైన సమాధానం తాను వృద్ధురాలను అని. 24వ ప్రశ్న. నయోమి మళ్ళీ వివాహం చేసుకుని కుమారులకైనా వారు పెరిగే వరకు కోడలు వేచి ఉండడం సాధ్యమేనా? ఏ. సాధ్యం కాదని నయోమి చెప్పింది. బి. తప్పకుండా సాధ్యమేనని చెప్పింది. ఏ. సాధ్యం కాదని నయోమి చెప్పింది. 25వ ప్రశ్న. నయోమి తన కోడల గురించి ఎందుకు బాధపడింది? ఏ. వారు తన వల్ల బాధపడకూడదని భావించింది. బి. వారు తనను విడిచిపెట్టిపోవాలని కోరింది. సరైన సమాధానం వారు తన వల్ల బాధపడకూడదని భావించింది. 26వ ప్రశ్న. నయోమి తనపై యెహోవా చేయి ఎత్తాడని చెప్పడం ద్వారా తన పరిస్థితిని ఎలా భావించింది? ఏ. తన జీవితంలో తీవ్రమైన దుఃఖం వచ్చిందని. బి. తన జీవితం పూర్తిగా సంతోషంగా ఉందని. సరైన సమాధానం తన జీవితంలో తీవ్రమైన దుఃఖం వచ్చిందని. 27వ ప్రశ్న. ఓర్ప నయోమిని ఎలా విడిచిపెట్టింది? ఏ. ఆమెకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. బి. ఆమెతో కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది. సరైన సమాధానం ఆమెకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. 28వ ప్రశ్న. రూతు నయోమి విషయంలో ఎలా స్పందించింది? ఏ. ఆమెను విడిచిపెట్టిపోలేదు. బి. ఓర్పాతో కలిసి వెళ్ళిపోయింది. సరైన సమాధానం ఆమెను విడిచిపెట్టలేదు. 29వ ప్రశ్న. ఓర్ప ఎక్కడికి తిరిగి వెళ్ళిందని నయోమి రూతుకు చెప్పింది? ఏ. తన ప్రజల దగ్గరకు, తన దేవుని దగ్గరకు. బి. యూదా దేశానికి. సరైన సమాధానం తన ప్రజల దగ్గరకు, తన దేవుని దగ్గరకు. 30వ ప్రశ్న. ఓర్ప నిర్ణయం చూసిన తర్వాత నయోమి రూతుకు ఏ సలహా ఇచ్చింది? ఏ. నీవు కూడా నీ తోడికోడల్ని అనుసరించి తిరిగి వెళ్ళు. బి. నీవు వెంటనే యెరూషలేమునకు వెళ్ళు. సరైన సమాధానం నీవు కూడా నీ తోడికోడల్ని అనుసరించి తిరిగి వెళ్ళు. 31వ ప్రశ్న. రూతు నయోమిని విడిచిపెట్టకూడదని ఎందుకు నిర్ణయించుకుంది? ఏ. నయోమి వెళ్ళే చోట తాను కూడా వెళ్ళాలని కోరుకుంది. బి. బెత్లెహేములో సంపద లభిస్తుందని అనుకుంది. సరైన సమాధానం నయోమి వెళ్ళే చోట తాను కూడా వెళ్ళాలని కోరుకుంది.
32వ ప్రశ్న. రూతు నయోమి ప్రజల గురించి ఏమని చెప్పింది? ఏ. నీ ప్రజలే నా ప్రజలు. బి. నీ ప్రజలను నేను అంగీకరించను. సరైన సమాధానం నీ ప్రజలే నా ప్రజలు. 33వ ప్రశ్న. రూతు నయోమి దేవుని గురించి ఏమని చెప్పింది? ఏ. నీ దేవుడే నా దేవుడు. బి. నేను నా పాత దేవుని దగ్గరే ఉంటాను. సరైన సమాధానం నీ దేవుడే నా దేవుడు. 34వ ప్రశ్న. రూతు నయోమితో ఎక్కడ చనిపోవాలని చెప్పింది? ఏ. నయోమి చనిపోయిన చోటే. బి. మోయాబు దేశంలో. సరైన సమాధానం నయోమి చనిపోయిన చోటే. 35వ ప్రశ్న. రూతు నయోమితో ఏ విషయం తమను విడదీయగలదని చెప్పింది? ఏ. మరణం మాత్రమే. బి. దూరం మాత్రమే. సరైన సమాధానం మరణం మాత్రమే. 36వ ప్రశ్న. రూతు తన నిర్ణయాన్ని ఎంత స్థిరంగా తీసుకుందో ఏ మాటలు సూచిస్తున్నాయి? ఏ. నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తాను. బి. కొంతకాలం నీతో ఉంటాను. సరైన సమాధానం నీవు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను. 37వ ప్రశ్న. రూతు తనతో రావడానికి సిద్ధంగా ఉందని నయోమి తెలుసుకున్నప్పుడు ఏమి చేసింది? ఏ. ఆమెతో ఇక మాట్లాడడం మానేసింది. బి. ఆమెను మోయాబుకు పంపించింది. సరైన సమాధానం ఆమెతో ఇక మాట్లాడడం మానేసింది. 38వ ప్రశ్న. నయోమి రూతు చివరికి ఎక్కడికి వచ్చారు? ఏ. బెత్లెహేముకు. బి. మోయాబుకు. సరైన సమాధానం బెత్లెహేమునకు. 39వ ప్రశ్న. నయోమి రూతు బెత్లెహేమునకు వచ్చినప్పుడు పట్టణ ప్రజలు ఎలా స్పందించారు? ఏ. వారిని చూచి పట్టణమంతా కలవరపడింది. బి. వారిని చూచి ఎవరూ స్పందించలేదు. సరైన సమాధానం వారిని చూచి పట్టణమంతా కలవరపడింది. 40వ ప్రశ్న. పట్టణ స్త్రీలు నయోమిని చూచి ఏమని అడిగారు? ఇది నయోమి కాదా? బి. ఇది రూతు కాదా? సరైన సమాధానం ఇది నయోమి కాదా. 41వ ప్రశ్న. నయోమి తనను నయోమి అని కాకుండా ఏ పేరుతో పిలవమని చెప్పింది? ఏ. మారా. బి. ఓర్పా. సరైన సమాధానం మారా. 42వ ప్రశ్న. నయోమి మారా అని పిలవమని ఎందుకు చెప్పింది? ఏ. సర్వశక్తుడు తనకు చాలా చేదు అనుభవం ఇచ్చాడని భావించింది. బి. తనకు ఆ పేరు ఇష్టంగా ఉండేది. సరైన సమాధానం సర్వశక్తుడు తనకు చాలా చేదు అనుభవం ఇచ్చాడని భావించింది. 43వ ప్రశ్న. నయోమి తన జీవితంలో గతంలో తాను ఎలా వెళ్ళానని చెప్పింది? ఏ. నిండుగా వెళ్ళానని. బి. ఖాళీగా వెళ్ళానని. సరైన సమాధానం నిండుగా వెళ్ళానని. 44వ ప్రశ్న. నయోమి తనను యెహోవా ఎలా తిరిగి రప్పించాడని చెప్పింది? ఏ. ఖాళీగా. బి. మరింత సంపదతో. సరైన సమాధానం ఖాళీగా. 45వ ప్రశ్న. యెహోవా నాకు విరోధంగా సాక్ష్యం ఇచ్చాడు అని నయోమి చెప్పడం ఆమె మనస్థితి గురించి ఏమి తెలియజేస్తుంది? ఏ. తన జీవితంలో జరిగిన నష్టాల వల్ల ఎంతో బాధలో ఉంది. బి. తన జీవితంపై పూర్తిగా సంతోషంగా ఉంది. సరైన సమాధానం తన జీవితంలో జరిగిన నష్టాల వల్ల ఎంతో బాధలో ఉంది. 46వ ప్రశ్న. రూతు మొదటి అధ్యాయం చివరిలో నయోమితో కలిసి ఎవరు బెత్లెహేముకు వచ్చారు? ఏ. మోయాబీయురాలైన రూతు. బి. ఓర్పా. సరైన సమాధానం మోయాబీయురాలైన రూతు. 47వ ప్రశ్న. నయోమి రూతు బెత్లెహేమునకు ఏ సమయంలో వచ్చారు? ఏ. యవల కోత ప్రారంభమైనప్పుడు. బి. ద్రాక్ష కోత సమయంలో. సరైన సమాధానం యవల కోత ప్రారంభమైనప్పుడు. 48వ ప్రశ్న. రూతు మొదటి అధ్యాయం చివరిలో రూతును ఏ విధంగా పరిచయం చేశారు? ఏ. మోయాబీయురాలైన రూతుగా. బి. బెత్లెహేమురాలైన రూతుగా. సరైన సమాధానం మోయాబీయురాలైన రూతుగా.